జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, నేటి సమాజంలో ఒక మంచి విషయాన్ని లోకంలో అందించాలి అనుకుంటే అది సినిమా మాధ్యమాల ద్వారా మనం చూస్తున్నాం. అది ఎక్కువ ప్రభావం జనాల్లో చూపుతుంది. మంచి అయినా చెడైనా అలాగే లోకంలో సాగుతుంది. ఆ దిశగా అనేక రకాలైన సినిమాలు ఇప్పుడు లోకంలోకి రావడం మనం చూస్తున్నాం. ఎంతోమంది వాటిని మంచిగా వాడుకునేవారు ఉన్నారు, దుర్వినియోగం చేసుకునేవారు ఉన్నారు. కానీ మంచిని చూపించడమే లక్ష్యంగా ఒక మంచి కథని లోకానికి అందించాలి అని శ్రీమాన్ జయశంకర్ గారు చేసిన ఒక ప్రయత్నం చాలా ఫలదాయకంగా ఉంటుంది అనిపించింది. మొన్న మధ్య ఆశ్రమంలో వారు అరి అనే పేరుతో ఒక సినిమాని తయారు చేసామని కథ వినిపించారు. చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ రోజుల్లో బాగా సంపాదించుకోవాలి అని సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, కానీ సమాజానికి ధర్మాన్ని పంచాలి అని, మంచిని నేర్పాలి అని ఒక మంచి నేపథ్యం తీసుకున్నారు శ్రీమాన్ జయశంకర్ గారు. ఆ దిశగా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్గా లోకానికి అరి అనే పేరుతో ఒక సినిమాని అందిస్తున్నారు. అరి అంటే శత్రువు. నిజానికి బయట కనబడే శత్రువులు కారు. అంతఃశత్రువులు 6 ఉన్నారు. వారిని అరిషడ్ వర్గములు అంటారు. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, నాన్న ఇక్కడ అక్కడ వెతుకుతావు ఎందుకు, భగవంతుడిని వెతకడానికి ఒక్క 6 జయిస్తే చాలు నాన్న, నీకు దేవుడు వశం అవుతాడంటారు. ఆ 6 అరిషడ్ వర్గాలు అంటారు. వాళ్ళు ఎక్కడో లేరు, మన లోపలే ఉంటారు. వీటిని జయించడం ఎంత కష్టమో, వీటిని మనం వశం చేసుకుంటే హరి ఎంత దగ్గర అవుతాడో చెప్పే కథే ఈ కథ. హరి గనక ఉంటే హరి దూరమగును, హరి అన్న హరి దూరమగును అంటూ ఒక మంచి భావన కూడా కలిగించేలాగా ఆయన కార్యక్రమాన్ని చక్కగా తీస్తున్నారు. ఈ మాధ్యమం ద్వారా చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ అరిషడ్ వర్గాలను ఎలా జయించవచ్చో చక్కగా మీకు తెలియాలి అని వారు చేశారు చిన్న ప్రయత్నం. ఈ అరిషడ్ వర్గాలని చక్కగా మనం ఎలా జయించవచ్చో కృష్ణుడే మనకి నేర్పాడు. చెప్పడం చాలా తేలికే, ఆచరించడం చాలా కష్టం. అందుకని మనందరం ఆ దిశగా సాగడానికి వీలుగా ఈ సినిమా ఒక ప్రేరకంగా ఉండుగా కానీ మంగళాశాసనం చేస్తూ జయశంకర్ గారికి వారి టీం అందరికీ కూడా ఈ అరి మూవీకి ఆర్థికంగా సహాయాన్ని అందించి చక్కగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి శ్రీమాన్ ఆర్వి రెడ్డి గారు, శేషు రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగి స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అనేక ఆచార్యుల భగవంతుని యొక్క ఆశీస్సులను అందిస్తూ జై శ్రీమన్నారాయణ.